ది రాజా సాబ్ మూవీ ఎలా ఉందంటే ఈ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఆ సీన్ లేదని డిసప్పాయింట్ అయ్యా. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత, ఓవరాల్ గా నాకు ఈ మూవీ ఎలా అనిపించిందంటే, హాయ్ హలో వెల్కమ్, నా పేరు సాయినాథ్, మీరు చూస్తున్నది మై వ్యూ. ఈ ఛానల్ ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, అప్పుడే నేను పెట్టుకున్న వీడియోలు మీ వరకు వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫైనలీ ది రాజా సాబ్ మూవీ రివ్యూ చూద్దాం. ది రాజా సాబ్ మూవీ అయితే చూసా. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే పెద్దగా నచ్చలేదు, యావరేజ్ అనే చెప్పాలి. మూవీలో ఉన్న మెయిన్ స్టోరీ లైన్ లో కనెక్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నారు. మెయిన్లీ తీసుకున్న ప్లాట్ అయితే చాలా మంచి ప్లాట్ తీసుకున్నారు, బట్ మూవీ ఎగ్జిక్యూషన్ లో చూస్తే మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే మారుతి గారు ఈ స్టోరీని ఇంకా బాగా రాసుకుంటే బాగుంది అనిపించింది నాకు. మెయిన్లీ స్టోరీలోకి వస్తే, రాజాసాబ్ వాళ్ళ నానమ్మ కోసం వాళ్ళ తాతను వెతుకుతూ, ఆ తాత వల్లే తన నానమ్మకు ఆపద ఉందని తెలిసి ఆ ఆపద నుంచి వాళ్ళ నానమ్మని ఎలా గట్టెక్కించాడే అనేది స్టోరీ లైన్. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, కామెడీ, లవ్, కొంచెం రొమాన్స్ తో పాటు ఇంటర్వెల్ సీన్ తో పర్వాలేదులే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ లో కూడా ఆ కామెడీ అండ్ రొమాన్స్ జోనర్ లోనే వెళ్లారు. మెయిన్లీ ఆ స్టోరీలో ఉన్న మెయిన్ ఎగ్జిక్యూషన్ అయితే మిస్ అయ్యారని చెప్పాలి. ఆ ముసలి ఫైట్ ఒకటి ఉంది, అదైతే చాలా బాగుంది. అలాగే ఆ ప్రీ క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంది. బట్ మెయిన్లీ క్లైమాక్స్ ఎంత ఇంపార్టెంట్, ఆ క్లైమాక్స్ లోనే జస్టిఫై చేయలేపారని చెప్పాలి. అంతేకాకుండా ప్రభాస్ గారి రాజు గెటప్ లో ఉన్న ఆ సీన్